డాక్టర్ గారు, మరి బీన్స్ టొమాటో కలిపి పప్పును తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి చూపిస్తారా? తప్పనిసరిగానమ్మా. పప్పులో 25%, ఎర్ర కందిపప్పు అయితే 27-28% ప్రోటీన్ ఉంటుంది. బీన్స్లో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. అందుకని హై ప్రోటీన్ పప్పు మరి టమోటా కాంబినేషన్లో మనం వండుకుంటే చాలా టేస్టీగా ఈ పప్పు మన ప్రోటీన్ డెఫిషియన్సీని నివారించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ప్లెయిన్ పప్పు ఎప్పుడు వండుకోకూడదు, వెజిటబుల్ కాంబినేషన్తోనే పప్పు వండుకోవాలి. కాబట్టి ఆకుకూరల కాంబినేషన్తో మరీ మంచిది. అలాంటి కాంబినేషన్తో ఎలా వండుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. బీన్స్ టమాటా పప్పు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీన్స్ ముక్కలు 1 కప్పు, టమోటా పేస్ట్ 1 కప్పు, ఎర్ర కందిపప్పు 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, తేనె 1 టీ స్పూను, వెల్లుల్లిపాయ ముక్కలు 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, ఎండుమిరపకాయ 1, పసుపు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ముందుగా ఒక చిన్న సైజు ప్రెషర్ కుక్కర్ తీసుకుని పొయ్యి మీద పెట్టి అందులో కడిగిన ఎర్ర కందిపప్పును అందులో వేసేసాం. దాంతోపాటు బీన్స్ ముక్కలు, టమోటా రసం. మామూలుగా ఎవరైనా అయితే నీళ్లు పోసే ఉడికిస్తారు. మనం ఇక్కడ ఉప్పు లేని చప్పదనం లేకుండా టేస్ట్ బాగుండటం కొరకు టమోటా రసంలో వీటిని ఉడికించుకుంటాం. అందుకని రసం పోసాం. అందులో కొద్దిగా చిటికెడంతా పసుపు, కొద్దిగా తేనె. కందిపప్పుకి బీన్స్ ముక్కలకి తగిలేసరికి ఆ చప్పదనం పోతుంది అనమాట. ఉడికేటప్పుడే తేనె వేస్తే, తీపి తెలియకుండా తేనె వేసుకుంటాం ఇక్కడ. ఇక ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ రానివ్వాలి. అలా ఉడికిన తర్వాత మూత తీసేసి ఇక పప్పుకి తాలింపు సిద్ధం చేసుకుంటాం. పొయ్యి మీద ఒక పాత్రను పెట్టి అందులో జీలకర్ర, ఆవాలు, అలాగే మేకడ వేసేసి ఈ రెండింటిని మేకడలో వేగనిస్తాం. వెల్లుల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు చిన్నగా కట్ చేసి వేసాం. దీంతో పాటు ఉల్లిపాయ చీలికలు. ఉల్లిపాయ ముక్కలు ఈ తాలింపు అంతా వేగిన తర్వాత బీన్స్ ఎర్ర కందిపప్పుని మనం ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకున్నాం కదా టమోటా రసంతో, దాన్ని తీసుకొచ్చేసి ఇందులో తాలింపులో వేసేస్తాం. 10 నిమిషాలు అట్లా పప్పు కూడా అందులో ఉడకనిస్తే కొంచెం దగ్గరకు వచ్చి చాలా బాగుంటుంది అనమాట. కొద్దిగా నిమ్మరసం, కొత్తిమీర. ప్లెయిన్ పప్పు కంటే హై ప్రోటీన్ అందించే ఎర్ర కందిపప్పు బీన్స్ కాంబినేషన్లో చూసారుగా హెల్దీ పప్పు. ఉప్పు లేకపోయినా చప్పదనం లేకుండా మనం ఇచ్చిన కాంబినేషన్ బాగుంది కాబట్టి ట్రై చేసి చూడండి. ఎప్పుడు ప్లెయిన్ పప్పు వండుకోవాలో తెలుసా? కొత్త ఆవకాయలు పట్టుకున్నప్పుడు. ఆరోగ్యానికి పప్పు తినేటప్పుడు రోజు కలగలుపు వండుకోవటం ఉప్పు యొక్క నూనె యొక్క మోతాదుని తగ్గించడానికి ఈ టెక్నిక్ బాగా మంచిదన్నమాట. మరి మనం వండుకునే విధానంలో మార్పులు రావాలి అని చెప్పి డాక్టర్ గారు ప్రతిరోజు ఎపిసోడ్లో సూపర్ ఫుడ్ వంటిల వైద్యశాలలో ఎన్నో రకాల రెసిపీస్ చూపిస్తూ ఉంటారు. దానిలో భాగంగానే ఈరోజు ఈ పప్పు రెసిపీ మీరందరూ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం Z5 యాప్ డౌన్లోడ్ చేసుకుని కార్యక్రమంలో భాగంగా చూడొచ్చు. రక్షణ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పెద్దవాళ్ళల్లో కూడా రక్షణ వ్యవస్థ బాగుండాలంటే కలోంజీ విత్తనాలు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం ఇప్పుడు. డాక్టర్ గారు, మరి కలోంజీ విత్తనాలు అంటే ఏంటి? వాటిని ఎలా ఉపయోగించుకుంటే కనుక రక్షణ వ్యవస్థ ఎప్పటికీ మనకి మెరుగ్గా పనిచేస్తుంది? ఈ కలోంజీ విత్తనాలని పౌడర్గా చేసుకుని ఆ పౌడర్ 1 స్పూన్ తీసుకుని నీళ్ళల్లో వేసి మరిగించి, ఆ మరిగిన తర్వాత కాస్త ఆ నీళ్ళని తీసుకుని తేనె కలుపు త్రాగితే బాగుంటుందమ్మా. ఇమ్యూనిటీకి చాలా హెల్ప్ చేస్తుంది. ఇందులో ఉండే కెమికల్ కాంపౌండ్స్ ప్రధానంగా మన శరీరంలో ఉండే న్యాచురల్ కిల్లర్ సెల్స్, న్యాచురల్ హెల్పర్ సెల్స్, ఈ 2 సెల్స్ని బాగా యాక్టివేట్ చేసి మన శరీరంలో రక్షణ వ్యవస్థ బాగా పనిచేసేటట్టు సహకరిస్తుంది. ఈ టీ హెల్పర్ సెల్స్ ఇవేం చేస్తాయి? గస్తూ ఉంటాయి అన్నమాట. వైరస్ బ్యాక్టీరియాలు ఎక్కడ కనపడినా రక్షణ వ్యవస్థ అందరికి వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ సెల్స్ బాగా పనిచేయటం. తర్వాత టీ కిల్లర్ సెల్స్కి సమాచారం ఇచ్చి, ఇదిగో నేను కనిపెట్టాను, అక్కడ ఉన్నారు, నువ్వు వెళ్ళు చంపు అని డైరెక్షన్ ఇచ్చి పంపిస్తుంది.